నమస్తే దోస్తులు, అందరూ మంచిగా ఉన్నారా? మనమైతే ఈ చికెన్ బిర్యానీ అంటే మా కొత్త పెళ్లి జంట ఉంది కదా, మా తమ్ముడు మరదలు వాళ్ళు వచ్చిర్రు మొన్న. ఏం చేసినామనంటే నేనే చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసిన, ఎట్లా చేయాలో మొత్తం చెప్పిన. అండ్ మటన్ తెచ్చిన, అండ్ నీరవడ తీసుకుని వచ్చిన. చాలా ఎక్సలెంట్ ఉండే వీడియో. అయితే ఏమైందంటే అది ఎడిట్ చేసి అప్లోడ్ చేసిన నిన్ననే. సమ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ వైలెన్స్ అని చెప్పేసి, చైల్డ్ అంటే చిన్న పిల్లలు అట్లా ఉన్నారని చెప్పేసి చూపించారని చెప్పేసి అదైతే యూట్యూబ్ అయితే రిమూవ్ చేసింది వీడియో. సో మళ్ళీ ఏం చేస్తున్నంటే ఇవాళ ఇంకా మంచిగా దానికంటే మంచిగా టేస్ట్గా చికెన్ బిర్యానీ చేద్దామని చెప్పేసి నేనైతే తీసుకొచ్చిన ఇప్పుడు మీకు ఈ వీడియోని. సో చికెన్ బిర్యానీ ఎట్లా చేయాలని చెప్పేసి నేనైతే మొత్తం మీకు నేను క్లియర్గా చెప్తా. చేయండి, నేను చెప్తా. రైట్, ఫస్ట్ అయితే మనము ఒక కేజీ చికెన్ తీసుకొచ్చుకోవాలా. ఈ కేజీ చికెను ఎట్లా అంటే లెగ్తోని తీసుకొచ్చుకోవాలి. బాడీ అంటే బ్రెస్ట్ పీస్ కాకుండా చికెన్ లెగ్స్ తీసుకొచ్చుకోవాలా. మనకు తెలిసిన షాప్ వాళ్ళు కాబట్టి కేజీకి 4 లెగ్ పీసెస్ అయితే ఇచ్చిండు మనకు. 4 లెగ్స్ చూడొచ్చు. ఇట్లా పెద్ద, ఇంత పెద్ద ఎందుకు కొట్టించిన అంటే మనము దాదాపు అంటే రెస్టారెంట్ ఆ టైప్లో చేద్దాం అనుకుంటున్నాము. సో ఇగో ఇట్లా రెస్టారెంట్ ఆ టేస్ట్ మనకు రావాలని చెప్పేసి, అంటే ఆ మోడల్లో కూడా లుక్ ఉండాలని చెప్పేసి నేనైతే ఇట్లా 4 లెగ్స్ తీసుకొచ్చిన. ఈ 4 లెగ్ పీసెస్. ఇది వచ్చేసి మనకి ఈ గిజర్డ్ ఉలవకాయ, ఈ బిర్యానీ స్పెషల్ అన్నమాట. ఈ ఉలవకాయ గిజర్డ్ అనేది ఎందుకంటే చాలా టేస్టీ ఉంటుంది. నేనైతే లివర్ కూడా వేస్తాను, చికెన్ లివరు. సో కొందరు ఏమంటారంటే లివర్ వేస్తే అంత మొత్తం అంతే విచ్చిపోతుంది, అందులోనే కలిసిపోతుంది అంటారు కదా. సో అట్లా కాదు, నేను చేస్తేనైతే దమ్ బిర్యానీ చేస్తున్నాం కదా మనము, అట్లా ఇచ్చిపోవడం లాంటివి ఏం ఉండవు. చాలా టేస్టీగా అయితే లివర్ వేసినా కూడా. ఇప్పుడైతే మనైతే గిజర్డ్ అయితే వేస్తున్నాము. సో 1 కేజీ చికెను తీసుకొచ్చుకున్నాము. దీన్ని అయితే మంచిగా కడిగేసిన, ఫ్రెష్గా కడిగేసేసి పెట్టిన. సో కొన్ని వాటర్ కూడా ఉన్నాయి, వాటర్ తీసేస్తా. లాస్ట్లో కొన్ని వాటర్ వచ్చినట్టున్నాయి. ఓకే రైట్. ఈ చికెన్లో ఫస్ట్ అయితే ఏం చేద్దామంటే ఫస్ట్ మిర్చి పొడి యాడ్ చేసుకుందాం. పొట్టి మిర్చి బాక్స్ ఇటు మనమైతే దీంట్లోకి ఫస్ట్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాము. మిర్చి పౌడర్ ఇక పొట్టి కొంచెం గట్టిగానే వేయమంటుంది మిర్చి పౌడర్, ఎందుకంటే చాలా స్పైసీ ఉండాలంటది. పొట్టి క్లోజ్గా చూపించి ఒకసారి. ఇట్లా లేపి ఇట్లా చూపించాలి క్లోజ్ అంటే. మనమైతే మిర్చి పొడి మంచిగానే వేస్తున్నా, ఎందుకంటే చాలా స్పైసీ అంటుంది పొట్టి. మనం రెస్టారెంట్లో తింటాం కదా, పీసెస్ మంచిగా ఉడకాయి. అండ్ ఆల్సో కారం కూడా ఇట్లా పీస్లకు పట్టుకోదు కదా. సో పీస్లకు కారంతో మనము రెస్టారెంట్కి వెళ్ళి ఏమంటామంటే చికెన్ బిర్యానీ స్పైసీ ఉండాలంటాం కదా. స్పైసీ ఉండాలంటే వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేయరు, అట్నే ఇస్తారు. సో మనమైతే ఇక్కడ స్పైసీ కావాలని చెప్పేసి మిర్చి పౌడర్ అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాము. ఓకేనా పట్టి, సరిపోద్దా? రైట్, ఓకే. నెక్స్ట్ అయితే మనము సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. సరిపడేంత సాల్ట్ యాడ్ చేసుకోవాలా, అంటే మనకు తెలుస్తుంది కదా ఎంత పడుతుంది అని చెప్పేసి. మళ్ళీ మనం టేస్ట్ చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా యాడ్ చేస్తున్నా సాల్ట్. ఈ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఏం చేస్తున్నా అంటే ఈ ధనియా పొడి ఉంటుంది కదా, ధనియా పొడి కూడా యాడ్ చేస్తున్నా. ఇది మనము ధనియాలు మనం గ్రైండింగ్ చేసుకుందాం. ఇది అంటే మనమే పట్టించుకున్నది. ఇది గ్రైండింగ్ చేసి ధనియాలతో పౌడర్ తయారు చేసుకున్నాం. ఇది ఈ ధనియాల పొడి కూడా మనం యాడ్ చేసుకుంటే మంచిగా ముక్కకి మంచిగా పడుతుంది అన్నట్టు, మంచిగా టేస్టీగా అవుతుంది. సో ఇట్లా యాడ్ చేసుకోవాలి ఇంత. ఇది యాడ్ చేసుకొని ఏం చేసుకోవాలంటే, అండ్ మనం పసుపు వేసడం మర్చిపోయాను. ఈ పసుపు కూడా కొంచెము యాడ్ చేసుకోవాలా. ఈ పసుపు యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకొని మనమైతే మంచిగా కలుపుకోవాలా. ఇప్పుడు ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా టేస్టీ అవుతుంది, పీస్లకి మంచిగా పట్టుకుంటుంది. మనం అనుకున్నంత ఆ స్పైసీ కానీ ఆ టేస్టీ కానీ వస్తుంది. మనం చేసే చికెన్ బిర్యానీ ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ, అంటే దమ్ మీదనే ఉడుకుతుంది మొత్తం. ఇది దమ్తోనే దమ్ అవుతుంది అన్నట్టు, దమ్ అట్లా అనమాట. సో చికెన్ దమ్ బిర్యానీ. సో పొట్టి చూపించి ఒకసారి. ఇట్లా కలుపుకుంటే ఇట్లా పీసులకి ఇట్లంతా పట్టుకుందాం. మంచి లెగ్ పీసులు చూస్తేనే నోరు ఊరుతుంది కదా, మంచిగా ఉన్నాయి. మనం చికెన్ బ్రెస్ట్ పీస్తో కూడా చేయొచ్చు చికెన్ బిర్యానీ. చికెన్ బ్రెస్ట్ ఎట్లా అంటే కొంచెం పీస్ ఎట్లా వస్తుంది అంటే పొట్టి ఇట్లా నారలు వస్తుంది కదా. సో అందుకని చెప్పేసి లెగ్స్ అయితేనే మంచిగా, అంటే బోన్కు పట్టుకొని ఉన్న మీట్ వేరుంటుంది టేస్టీ. నార్మల్
చికెన్ ముక్క వేరు ఉంటుంది టేస్టీ. సో ఇట్లా అయితే ఇది చేసుకున్నాము, ఇది కలిపేసినాం కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే పొట్టి నిమ్మకాయ యాడ్ చేద్దాం పొట్టి. ఎందుకంటే ఈ కారం ఉప్పు పసుపుకి కొంచెం నిమ్మకాయ యాడ్ చేసినాం అనుకో మంచిగా పులుపుతో మంచిగా పట్టుకొని ఉంటుంది. సరేనా? మనమైతే నిమ్మకాయ కట్ చేసుకుంటున్నాము. ఈ నిమ్మకాయ మనకు సరిపడంత వేసుకోవాలి. జర్ర ఎక్కువ అయింది అనుకోండి పులుపు ఎక్కువ అవుతుంది, మళ్ళీ టేస్ట్ అవుట్ అవుతుంది. సో ఎంత అంటే ఈ నిమ్మకాయ రసాన్ని బట్టి అన్నట్టు. ఈ నిమ్మకాయ చూసిర్రా ఎంత ఉంది? ఇది ఎంత ఉందా? మార్కెట్లో నిమ్మకాయ ధర ఒక్క నిమ్మకాయ 10 రూపాయలట. 20 రూపాయలకు 3 తీసుకొచ్చింది. ఇక 10 రూపాయలకు ఒక నిమ్మకాయ అంటే చూడు ఎట్లా ఉన్నది రేటు. నిమ్మ తోట పెట్టుకుందాం పట్టు ఒకటి మనం. నిమ్మ తోట పెడతామంటే 10 రూపాయలకు ఒక నిమ్మకాయ అంటే ఎన్ని అయితే చూడు, ఎన్ని అయితే రోజుకు ఒక 100 నిమ్మకాయలు అమ్ముకున్న చాలు. సో ఈ నిమ్మకాయలు కట్టేసి గింజలు అయితే తీసుకోవాలి. ఈ గింజలు తీసుకొని మనం నిమ్మకాయ తర్వాత కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనము కొంచెం అయితే యాడ్ చేసుకుందాం, టేస్ట్ చూసుకొని. ఒకవేళ పులుపు తక్కువ అయితే మళ్ళీ మనం పెరుగు కూడా యాడ్ చేస్తాం కదా. సో పెరుగు యాడ్ చేస్తాం కాబట్టి నిమ్మకాయ అయితే కొద్దిగానే యాడ్ చేసుకుందాం ఫస్ట్. ఇగో ఇట్లా మంచిగా ముక్కల మీద ఇట్లా పోసుకోవాలా. ఇట్లా పోసుకుంటే మంచిగా ముక్కకు పడుతుంది. ఈ నిమ్మకాయ ఉప్పు కారము మొత్తం ముక్కకు పట్టి ఖతర్నాక్ కావాలి. మొన్న మన తమ్ముడు మరదలు వచ్చేది చూడు, అప్పుడు ఎట్లయిందో అంతకన్నా టేస్టీ కావాలి ఇవాళ. అప్పుడు కూడా చాలా టేస్టీ అయింది. రైట్, ఇప్పుడు నిమ్మకాయ వండుకున్నాం కదా. ఇప్పుడైతే మనమే నూరుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇది. మీరు పచ్చి అల్లమును వెల్లుల్లి అవి తీసుకొచ్చుకొని పొట్టు తీసుకొని మంచిగా కలువం వేసి కాస్త దంచేసేసి వేసుకుంటే మస్తు ఖతర్నాక్ టేస్ట్ ఉంటుంది పచ్చిది. సో దీంతోపాటు అల్లం ముక్కలు ఉన్నాయనుకోండి మంచిగా పొట్టు గీకి ఈ కలువం వేసేసి మంచిగా దంచి ఆ పేస్ట్ వేసుకుంటే సూపర్ ఉంటుంది. అట్లా కూడా వేసుకోవచ్చు. మనమైతే అల్లం పేస్ట్ యాడ్ చేసినాం తగినంత. ఇగో ఇక్కడ చూపిస్తున్నాం కదా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏందో మీకు నేను చెప్తా. ఇవన్నీ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్టీ వస్తుంది. ఇక ఇవేంటి తెలుసా పొట్టి? మరాఠీ మొగ్గ. ఇవి మరాఠీ మొగ్గ అంటారు. రైట్, నెక్స్ట్ ఇగో ఇవేమో మిరియాలు కొన్ని యాడ్ చేసుకోవాలి, మంచి ఘాటు స్పైసీ వస్తాయి. ఇగో ఇవి తెలుసా కదా, ఇవేంటి పొట్టి? లవంగాలు. ఇవి లవంగాలు. ఇదేంటి తెలుసా? ఇది జాపత్రి. ఇవి ఏంటి? ఇవి ఏమనుకుంటారు మీరు? ఇవి పోకవక్కలు అనుకుంటున్నారా? ఇవి జాజికాయ. దీన్ని ఏం చేయాలో చెప్తాను మీకు నేను. ఇగో ఇదేమో సాజీరా కూడా కొంచెం తీసుకోవాలా. ఇవి వచ్చేసి ఇవేంటి తెలుసా పొట్టి? కొత్త ఉన్నాయి కదా. ఇవేంటి అని అంటే ఇవి జంగిల్ ఇలైచీ అట. జంగిల్ ఇలైచీ అంటే జంగల్లో దొరుకుతాయేమో, మరి జంగల్ వండిస్తారేమో. సో జంగిల్ ఇలైచీ అట. ఇవి నార్మల్ మనకు ఇలైచీ. ఇవి యాలకులు తెలుసు కదా ఇవి. రైట్, ఇది తెలుసే కదా. ఇదేంది? బగారాకు పొట్టి. ఇది బండ పువ్వు. ఇది వచ్చేసి దాల్చిన చెక్క. గివి ఏందో నాకు తెలియదు పొట్టి. గివి ఏందబ్బా ఇవి? కానీ బిర్యానీలు వేస్తారట, మంచిగా ఉంటాయి అట ఇవి. ఇగో ఇది మనం నీలగిరి నుంచి వెళ్ళి నీలగిరి చెట్టుకు ఆ కాయలు అయిన తర్వాత ఇట్లా తెంపుతే ఎట్లుంటే చూసినావా, అట్లున్నాయి ఇవి. అండ్ ఇవి తెలిసే మీకు, ఇదేంది? స్టార్ పువ్వు. దీని ఏమంటే పనస పువ్వు అంటారా పొట్టి? స్టార్ పువ్వేనా? స్టార్ పువ్వు ఇది. ఇవి తెలుసు. ఇవి మిరియాలు. ఇట్లా ఏం చేద్దామంటే మనము ఇవి ఉన్నాయి కదా, ఇవేది నార్మల్ ఇలాయచి, జంగిల్ ఇలాయచి అండ్ ఈ జాజికాయ, వీటిని ఏం చేద్దామనంటే ఈ కలువంలో వేసుకొని కొంచెం క్రష్ చేద్దాము. కొంచెం పలగొట్టి వేసినాం అనుకోండి మంచిగా ఫ్లేవర్ అనేది బయటికి వస్తుంది, మంచి వాసన వస్తుంది. ఇంతకుముందు అయితే మొత్తం రోట్లేసి దంచడే ఉంటుండే పొట్టి ఇవన్నీ. ఇక ఇప్పుడు ఇట్లా అయిపోయింది, కానీ అప్పట్లో అయితే అట్నే వేసేటోళ్ళు. వావ్, ఆ స్మెల్ అసలు ఒక వెరైటీ వస్తుంది తెలుసా ఆ స్మెల్. కొంచెం పలగొట్టేస్తే మంచిగా ఉంటుంది. అయితే ఇందాక దంచుకున్నది ఉంది కదా ఈ మిక్చరు, ఇది మొత్తము ఈ మనం కలుపుకున్న చికెన్ వేసేసిన. అండ్ ఆల్సో మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా దీంట్లో వేసేస్తున్నా. మొత్తం పొట్టి వేసేస్తున్నా. ఏనా ఓకే, నువ్వు చెప్పిన కాబట్టి ఖచ్చితంగా వేసు, లేకపోతే అమ్మో జోక్ పొట్టి. అయితే ఇవి వేసినాం కదా పొట్టి, ఇవి వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుందాం. కలిపినాం అనుకో ఇక మస్తు ఉంటుంది. ఇట్లా కలపాలి. పొట్టికేమో పెద్ద పెద్ద పీసులు తినబుద్ధి కాదు, ఎందుకంటే కొంచెం ఎట్లా ఉంటాయి అంటది. మనం ఏమనుకుంటున్నామంటే రెస్టారెంట్ స్టైల్లో చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి కొంచెం పెద్దగానే ఇది చేసుకున్నాము. మనం బాస్మతి బియ్యంతోనే కాదు,
నార్మల్ రైస్తో కూడా బిర్యానీ చేసుకోవచ్చు, చికెన్ బిర్యానీ. మనమైతే బాస్మతి బియ్యంతో చేస్తున్నాము. మనమైతే ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకోవాలి దీంట్లో. ఈ పెరుగు వచ్చేసి కొంచెం కొనుక్కొచ్చిన పెరుగు అండ్ ఇంకొంచెం పెరుగు వచ్చేసి మనమే బర్రె పాలు తీసుకుంటాం కదా రోజు, ఆ పాలను కాగబెట్టి అయితే తోడేస్తున్నా. ఆ పెరుగు వేస్తుంది, ఆ పెరుగు ప్లస్ బయట పెరుగు మనమైతే ఇది యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసేది కనిపిస్తుందా? ఓకే. ఎందుకంటే చూసేటోళ్ళకి పాపం మన వీడియో చూసిరనుకో పొట్టి ఇక మొత్తం వాళ్ళే ఈజీగా చేసుకునేటట్టు ఉండాలన్నట్టు గట్లా. అందుకని మొత్తం క్లియర్గా చెప్తాను మీకు నేను. కావాలంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీరైతే సేవ్ చేసి అయితే పెట్టుకోర్రు, ఎందుకంటే మీకు తర్వాత ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. మన బిర్యానీ చూసి మీరు బిర్యానీ చేసుకోవచ్చు. అట్లా ఏమంటావు పొట్టి? నవ్వుతుంది కదా? నవ్వుతావు పొట్టి, నవ్వుతావు. సో పెరుగు వేసుకున్నాం కదా, ఇక మళ్ళీ కలుపుకోవాలి ఇదంతా. ఇగో పొట్టి సూపిగా అయ్యో అంత కింద పడుతుంది పొట్టి. సో ఇట్లయితే మనము మంచిగా కలుపుకోవాలా. ఇట్లా కలుపుకుంటే మస్తు ఉంటుంది. దీనైతే మనం కలుపుకున్నాం కదా, టేస్ట్ అయితే చూద్దాం దీన్ని, ఉప్పు కారం ఎట్లుందని. అబ్బా కారం ఘాటు మంచిగానే ఉంది, కానీ కారం లేదంటావు పొట్టి. నీకైతే కారం పీసా, కారం ఘాటు అయితే మంచిగానే ఉంది మనకి. ఇప్పుడు ఏం చేద్దామనంటే పొట్టి, ఇంకా నీకు ఘాటు కావాలంటావు కదా, మనకు ఎగ్గి ఉన్నాయి కదా పొట్టి, మిర్చి. ఈ మనకు ఈ పచ్చిమిర్చిని కూడా మనం ఏం చేయాలంటే ఒక 4-5 ఇట్లా పొడవులో చీరుకోవాలి. మంచి కారం ఉన్న మిర్చి ఇట్లా పొడవులో చీరుకొని. సప్ప ఏడుంది పొట్టి, నువ్వు సప్ప అంటావు. మంచి కారం ఉన్న మిర్చీలు పొట్టివి ఒక 4-5 అట్లా మిర్చీలు ఇట్లా చీరుకొని దీంట్లో వేసుకోవాలి. పొట్టి దీంట్లో వేసేది కనిపిస్తుందానే? రైట్. ఇట్లా అయితే మనము ఒక 4-5 వేసుకుంటే తినేటప్పుడు నీకు ఇష్టం కదా పొట్టి మిర్చీలు. మిర్చి వచ్చింది అంటావు కదా. సో ఇట్లా ఇవి వేసినాం కదా, మనం ఏం చెప్తున్నామంటే లైట్గా కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేస్తున్నాం, కరివేపాకు కూడా. పొట్టి కరివేపాకు కరివేపాకు ఎత్తారా అని అంటుంది, బట్ వేసుకుందాం, మంచిగా వస్తుంది ఇది. కొంచెం కర్రీ లీవ్స్ కూడా ఇట్లా యాడ్ చేసుకుందాము. అండ్ ఆల్సో మీకు కూడా చెప్పుడు మర్చిపోయినా నేను, ఏం చేద్దామనంటే ఇగో చూస్తున్నారు కదా గాయస్, ఇగో ఇట్లా కావాలి ఈ టైప్ ఆఫ్ పేస్ట్. ఇక అంటే అంత లూజ్ ఉండొద్దు, అంటే అంత పలస ఉండొద్దు, అంత చిక్కగా ఉండొద్దు. ఇట్లా అయింది కదా. ఇప్పుడు మనం కిలోనే కాబట్టి ఇట్లా వేస్తున్నాము, కిలో చికెనే కదా. సో కిలో రైస్ మనం అయితే తీసుకున్నాము. ఇట్లా కలిపిన తర్వాత ఏం చేయాలంటే పక్కకు పెట్టేసుకోవాలి, ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకోవాలా. పక్కకు ఇట్లా కలిపేసేసి ఒక మినిమం ఒక 1 అవర్ అన్నా సరే మనం పక్కన పెట్టేసినాం అనుకోండి, ఈ కలిపిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దానికి పీసుకు మొత్తం ఇట్లా పట్టుకుంటాయి. పట్టుకున్న తర్వాత మనం దమ్ చేస్తాం, అప్పుడు మొత్తం బయటకు వస్తాయి ఇట్లా వాసన గమగమ. గల్లీ వాళ్ళందరూ వస్తారు గిన్నె పట్టుకొని మీ ఇంటికి, కాబట్టి ఇట్లా చేద్దాం మనం. ఓకే గాయస్, మనమైతే దుకాణాలకు వెళ్ళి ఈ ఒక 5 రూపాయల చికెన్ మసాలా, గరం మసాలా ఏదన్నా ఒక ప్యాకెట్ అయితే పట్టుకొచ్చుకోరు చిన్నది. ఒక 5 రూపాయలు బిర్యానీ మసాలా అన్న, చికెన్ మసాలా అన్న, గరం మసాలా ఒక ప్యాకెట్ పట్టుకొచ్చుకొని కొంచెం యాడ్ చేసుకోరు. ఇట్లా యాడ్ చేసుకుంటే అది కూడా జ్వరం మంచిగా వస్తుంది అన్నట్టు. ఓకే పొట్టి, ఇక మనము ఆనియన్స్ కూడా ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఉల్లిగడ్డలు మంచిగా ఒక 5 అరగాల ఉల్లిగడ్డలు మంచి మీడియం సైజు ఇక తీసి ఇట్లనే నేను కట్ చేసినట్టే కట్ చేసుకోరు. చూడండి ఒకసారి ఎట్లా కట్ చేస్తున్నానో. ఇట్లా కొంచెం సన్నము ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి, ఒక 5 అరగాల. ఇట్లని ఈ కట్ చేసుకున్న ఉల్లిగడ్డలను ఏం చేయాలో నేను మీకు చెప్తా, చూసారు. మనమైతే కొత్తిమీర కూడా తెచ్చుకున్నాం కదా, ఒక 10 రూపాయల కొత్తిమీర తెచ్చుకున్నాము. మంచిగా కడిగేసి ఇట్లా మంచిగా కట్ చేసుకోవాలి. ఎట్లా అంటే ఇట్లా కట్ చేసుకోవాలి. అయ్యో కింద పడ్డది పోని. ఇగో ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా మంచిగా కట్ చేసుకొని ఇగో ఈ ప్లేట్లో పెట్టుకోవాలా. దీన్ని కడిగేసుకుందాం పొట్టి. ఇది కట్ చేసింది ఉంది కదా, దీన్ని అయితే ఇట్లా పక్కకు పెట్టేస్తాను. కొత్తిమీర మంచిగా వేస్తున్నాను, బాగానే వేస్తున్నాను నేను. అండ్ ఏం చేయాలంటే దీంతో పాటే పుదీనా, ఒక 10 రూపాయల పుదీనా కూడా పట్టుకొచ్చిన. ఈ కొత్తిమీర పుదీనాతో ఒక భలే టేస్టీ వస్తుంది ఆ ఫ్లేవరు. ఇగో ఈ పుదీనా కూడా మంచిగా ఇట్లా కడుక్కొని కింద ఇసుక వస్తుంది, మంచిగా గంజులో నీళ్ళు పోసి ఇట్లా ఊపాలి. ఊపితే మొత్తం మట్టి అంతా అడుక్కుపోతుంది, మంచిగా ఫ్రెష్గా బయటకు వస్తుంది, మంచిగా ఫ్రెష్గా. సో ఈ పుదీనాను కూడా ఇట్లా కట్ చేసుకోవాలి మనం అయితే.
ఇట్లా కట్ చేసి వేసుకొని సేమ్ ఇది కూడా ఈ కొత్తిమీర ప్లేట్లను పక్కకి వేసేసుకోవాలి. మనం ఏం చేసినామంటే గాయస్, ఈ చికెన్ కడిగేటప్పుడే 1 కిలో బాస్మతి బియ్యం తీసుకున్నాం కదా, వీటిని కూడా మంచిగా కడిగేసుకొని నానబెట్టిన. దాదాపు ఒక అర్ధగంట అయితే అది నానబెట్టి, 1 గంట నానింది అనుకోండి పర్ఫెక్ట్ ఖతర్నాక్ అవుతుంది. మనమైతే కిలో చికెన్కి కిలో బాస్మతి బియ్యం యాడ్ చేస్తున్నాము. అంటే కిలో ప్లస్ కిలో 2 కిలోలు. 2 కిలోలు అంటే కిలో బిర్యానీ అంటారు కదా. ఈ కిలోని ఎంతమంది తినొచ్చు అంటే ఒక 6 అయితే ఈజీగా తినొచ్చు. నాలాంటి వాళ్ళు అయితే అందరూ ఒక 6 తినొచ్చు. ఇక మా పొట్టి లాంటి వాళ్ళు అయితే ఒక 10 మంది తినొచ్చు అనుకోండి కిలో బిర్యానీని. ఇక గంజులో ఎసరు పెడదామంటే నీళ్లు లేకపోయా. ఇక బోర్ అయితే ఆన్ చేసిన, ఇక ఫ్రెష్ నీళ్ళు అయితే పట్టేసిన. ఇక పట్టేసేసి ఇగో 2 సిలిండర్లు ఉన్నాయి కదా, అంటే ఒక సిలిండర్కి 2 స్టవ్లు ఉన్నాయి కదా. ఒక స్టవ్ మీద ఏం చేసినామంటే మనము ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి కదా. ఇగో దీని మీదనైతే మనం ఏం చేసినామనంటే ఇగో ఇదైతే పెట్టేసి ప్యాన్ పెట్టేసేసి మనం అంటే ఆనియన్స్ని డీప్గా ఫ్రై చేసుకోవాలా. సో దానికోసం మనం ఇట్లా అండ్ ఇటుపక్క బౌల్ మీద ఏం చేసినామనంటే రైసు ఎసరు పెట్టిన. ఈ మన గంజులో నీళ్ళు పోసి నీళ్ళు అయితే ఎసరు పెట్టినాము. ఈ ఎసట్లు ఏం చేయాలంటే మనం సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే మనం చికెన్లో వేసుకున్న సాల్ట్ దానికి సరిపడంత, ఇక రైస్లో సాల్ట్ దీనికి సరిపడంత వేసుకోవాలి. ఇక నేనైతే దొడ్డుప్పు వేసిన. ఇక ఇట్లా వాటర్లలో వేయడానికి దొడ్డుప్పే వాడతాను నేనైతే. సో దాంతోపాటు ఏం చేయాలంటే ఇక గింతంత సాజీర లవంగ యాలకు గింత కొత్తిమీర పుదీనా ఇది కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి దీంట్లో. మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యం ఉన్నాయి కదా, ఇవి ఈ ఎసరు రాగానే దాంట్లో వేయాలన్నాడు. దాంట్లో వేసి ఉడకబెట్టాల. ఇటుపక్క సిలిండర్ మీద ఈ మన నూనె కాగింది కదా, నూనె కాలింది కాబట్టి మనమైతే ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఏ లెవెల్ వరకు ఫ్రై కావాలని నేను చెప్తా, క్లియర్గా చూడండి. ఎందుకనంటే చాలామందికి తెలియదు, గోల్డెన్ బ్రౌన్ కలర్లోనే రావాలా, అంతకన్నా ముందు తీయద్దు, ఆ తర్వాత తీస్తేనేమో మాడిపోతాయి. సో జాగ్రత్తగా మనం చూసుకోవాలి. మీకు నేను చూపిస్తా. ఇక ఈ పక్క పొయ్యి మీద ఇట్లా ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అవుతూ ఉంటాయి. అవి ఫ్రై కాగానే ఈ పక్క పొయ్యి మీద ఏమవుతుందంటే ఎసరు వస్తుంది. ఇక ఎసట్లు ఏం చేసుకోవాలంటే మన బాస్మతి బియ్యం ఉంది కదా, ఈ బియ్యాన్ని అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి మనము. ఇగో ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు జర జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే అటు ఇటు దిక్కులు చూసే లోపలే మాడిపోతాయి ఇవి. లాస్ట్ మూమెంట్లో అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలా. ఇవి మాడిపోయినాయి అనుకోండి ఇక అంతే సంగతి. ఇవి అన్నం మెల్లమెల్లగా ఉడుకుతుంది. అంటే ఏ లెవెల్లో ఉడికిన తర్వాత మనం తీసుకోవాలని నేను చెప్తాను మీకు రైస్. అండ్ ఆల్సో ఇగో ఇటు పక్కనే మనమైతే గోధుమ పిండి విసుక్కొని పెట్టుకున్నా. గోధుమ పిండి ఎందుకు విసుక్కున్నాం మీరు ముందు చూస్తారు కదా, మీకే తెలుస్తుంది. మనం కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఉంది కదా, ఇదైతే తీసుకొని ఈ చికెన్లో అయితే వేసుకోవాలా. ఈ కొత్తిమీరను పుదీనా ఇక వీడియో ఒక్కనే వేసుకుంటా ఒక్కనే మాట్లాడుతున్నా, పొట్టేమో పాపని ఎత్తుకున్నది. ఇక ఇట్లా అవుతుంది. ఇగో ఇట్లా ఆనియన్స్ అయితే ఇట్లా మంచిగా ఫ్రై అవుతూ ఉంటాయి. ఇక దగ్గరికి వస్తున్నాయి. ఇక జాగ్రత్తగా ఉండాలా, లేకపోతే కథం మాడైపోతాయి. ఇగో గాయస్ ఇగో ఈ లెవెల్లో కావాలి. ఇప్పుడు పర్ఫెక్ట్ అయినాయి, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి. వాసన అయితే ఖతర్నాక్ కొడుతుంది, ఆనియన్స్ ఫ్రైడ్ వాసన. ఇవి ఫ్రైడ్ అయిన ఆనియన్స్ ఉన్నాయి కదా గాయస్, ఇవైతే మనము ఈ చికెన్లో ఆయిల్తో పాటే యాడ్ చేసుకోవాలా. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే తీసి పక్కన పెట్టుకున్నా, ఎందుకంటే మధ్యలో లేయర్ వైజ్ వేయడం కోసం అన్నట్టు. ఓకే గాయస్ ఇగో రైస్ అయితే ఉడికింది. ఇట్లా ఉడికిన తర్వాత తీసి అయితే మనం ఇట్లా లేయర్గా యాడ్ చేసుకోవాలి. ఇక ఒక్కొన్నే వేస్తున్నా. ఇక మహాని గారిని ఎత్తుకున్నది పొట్టేమో. ఈ రైస్ అయితే ఇట్లా తీసుకుంటా ఇట్లా వేసేసుకోవాలి. రైస్ ఎంత అంటే ఒక 50-55% ఉడకాల. ఇక ఈ లెవెల్ ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకొని ఏం చేయాలంటే మధ్యలో ఇట్లా గిజ్జిన్నాన్ని ఇట్లా ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ను ఇట్లా కొంచెం వేసుకోవాలా. అండ్ ఆల్సో మనం కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కూడా ఉంది కదా, ఇక అది కూడా ఇట్లా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక లేయర్ మనం రైస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేస్తున్నది చూడండి. ఇక ఇట్లా ఇట్లా రైస్ ఇట్లా అయితే యాడ్ చేసుకోవాలి రైస్. తర్వాత రైస్ అంతా అయిపోయిన తర్వాత వేసుడు మీదికేసి ఇట్లా మళ్ళీ కొనని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలా. దాంతోపాటు ఈ మన కొత్తిమీర పుదీనా కూడా ఇట్లా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత గాయస్ ఏం చేయాలంటే కొద్దిగా మనము నెయ్యి యాడ్ చేసుకోవాలి దీంట్లో.
ఈ నెయ్యి యాడ్ చేసుకుంటేనే మంచి ఖతర్నాకు ఫ్లేవర్ వస్తుంది, ఆ టేస్టీ వస్తుంది. సో గాయస్, మనము ఇందాక విసుక్కున్న గోధుమ పిండి ఉంది కదా, ఇగో దాన్ని అయితే ముద్ద వేసుకొని గిట్లా పెట్టాలి చుట్టూరుగా. ఇగో చుట్టూరుగా పెడితే ఏంటంటే మొత్తం దమ్ అవుతుంది కదా, దమ్ అనేది బయటకు అస్సలుగా ఎటు వెళ్ళదు అన్నట్టు. ఇక పెట్టేసి అయితే మనం ఇట్లా మూత అయితే పెట్టేసుకోవాలా. అందరూ కలర్ యాడ్ చేస్తారు, బిర్యానీ కలరు. మనకు కలర్ ఎందుకని చెప్పేసి నేనైతే కలర్ అయితే యాడ్ చేయలేదు, కలర్స్ మంచివి కాదని చెప్పి. ఇట్లా మనం బిర్యానీ గంజు పెట్టుకున్న తర్వాత దాని మీద కొంచెం వెయిట్స్ పెట్టాలి, బరువులు పెడితేనే ఇంకా అట్నే గోధుమ పిండి అటే అతుక్కుపోయి బయటకి ఎటు నుంచి కూడా దమ్ అనేది బయటకు వెళ్ళదు. అట్లా బయటకు వెళ్ళకపోవడం వలన మనకు లోపల ఖతర్నాకు ఉడుకుతుంది పీస్ అంతా కూడా. మనమైతే ఇప్పుడు సిలిండర్ మీద పెట్టినాం కదా, ఇప్పుడు ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించాలి, ఒక 20 మినిట్స్ ఏమో సిమ్లో ఉడికించాలి. అంటే ఒక 30 మినిట్స్ ఉడకాలి మొత్తము. వాస్తవానికి బిర్యానీ అనేది కట్టెల పొయ్యి మీద బయట చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది, ఖతర్నాక్ అవుతుంది. ఇక మనము కట్టెలు పొయ్యి పెట్టుడు, కట్టెలు గిట్టెలు అంతా మనకి ఏడ సెట్ అవుతుంది పొయ్యి పెట్టుడు. ఇక్కడ ఇక మనం ఇక్కడ ఇంట్లో చేస్తున్నాం కాబట్టి సిలిండర్ మీదనే చేస్తున్నాము. చేస్తే కట్టెల పొయ్యి మీద చేసిన టేస్ట్ అలాగొస్తుంది, ఈ సిలిండర్ మీద చేసిన టేస్ట్ వేరుంటుంది. కట్టెల పొయ్యి మీద చేస్తేనే ఇంకా ఎక్సలెంట్ వస్తుంది టేస్టీ అయితే. సో మనం చూద్దాము, ఇప్పుడైతే ఉడుకుతుంది. ఈ ఉడికిన తర్వాత చూద్దాము. అందరు ఏమనుకుంటారంటే ఈ దమ్ బిర్యానీ కదా, ఈ మనం పీసులో చికెన్ పీసులోనే రైస్ వేసినాం కదా, అది ఎట్లా ఉడుకుద్దని అనుకుంటారు. అదే స్పెషల్, దమ్ బిర్యానీ స్పెషల్. లోపల అది ఖతర్నాక్ అదే ఉడుకుతుంది, దమ్ ఎట్టు కూడా బయటకు వెళ్ళదు కదా. పీస్ మొత్తం ఇట్లా ఉడికి ఉడికి ఖతర్నాక్ అవుతుంది. గాయస్, మనమైతే బిర్యానీ ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్ లో ఉడికింది, 20 మినిట్స్ సిమ్ లో ఉడికింది. తర్వాత 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చిన మనము, ఇంకా ఓపెన్ చేయలే క్యాప్. అంటే 10 మినిట్స్ ప్లస్ 20 మినిట్స్ ప్లస్ మళ్ళీ 10 మినిట్స్, అంటే మొత్తం 40 మినిట్స్ తర్వాత అయితే మనకి ఓపెన్ చేస్తున్నాము. నాకు తెలిసి ఖతర్నాక్ అయ్యే ఉంటుంది అనుకుంటున్నా. మనం ఎంత లీక్ కావద్దని చెప్పేసి గోధుమ పిండి పెట్టినా కూడా కొద్దిగా లీక్ అయింది, వాసన మొత్తం సంపి కొట్టింది బయట అయితే. తీస్తున్న పొట్టి క్లోజ్గా దిగి, పొట్టి దగ్గర క్లోజ్గా తీయు. అమ్మ, వేడి నీళ్ళు పడ్డాయి కాలు మీద. ఎట్లా ఉంది పొట్టి? చూస్తే తినబుద్ధి అవుతుంది కదా. ఈ వాసనకేమో కానీ అసలు అప్పటి నుంచి వెళ్ళి అయ్యే ఆకలి ఇంకెక్కువ డబల్ అయిపోయింది ఆకలి ఈ వాసనకి. గాయస్, ఖతర్నాక్ ఉడికింది. ఇవో మీకు చూపిస్తా, ప్లేట్లో వేస్తా చూడుండ్రి. నాకు తెలిసి ఎగ్దమ్ అయి ఉంటుంది. ఎట్లా వస్తుంది పొట్టి స్మెల్? బిర్యానీ తీసే కొద్ది ఎగ్దమ్ వస్తలేదా? ఒక్క నిమిషం పొట్టి, ఈ లెగ్ పీసు నీకోసం గిట్లా లెగ్ పీస్ వేయకపోతే ఎట్లా పొట్టి? చాలా పొట్టి నీకు. సో నేను వేసుకుంటా ఇప్పుడు. వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్లో తినడానికంటే మనం ఇంట్లో చేసుకునే చాలా హైలైట్ టేస్ట్ ఉంటుంది. నేను టేస్ట్ చేసి చెప్తా. చాలా సూపర్ అంటే సూపర్ టేస్టీ ఉంది. ఏ ఫ్లేవర్ వస్తుంది తెలుసా పొట్టి? మనం ఆ జంగిల్ యాలకులు వేసిన చూసిన, జంగిల్ ఇలాచి, అదే అంటే ఫ్లేవర్ వస్తుంది. చాలా బాగుంది. సో నువ్వు కూడా తిను సరే, వీడియో ఆపేసి నువ్వు కూడా తినేసావు. మనం కూడా వాళ్ళకి చెప్తాం సరేనా, ఎట్లా టేస్ట్ ఉందనేది. గాయస్, టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసుకొని ఇంట్లో ఒకసారి. మనం వేసిన ఐటమ్స్ అన్నీ వేయకున్నా పర్వాలేదు, మీ ఇంట్లో ఏముంటే ఆ ఐటమ్స్ వేయండి. ఇంకా బాస్మతి బియ్యం వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, మనం నార్మల్ రైస్తో కూడా వేసుకోవచ్చు. మనం బాస్మతి బియ్యంతోనే ఎంత బిర్యానీ తినగలుగుతామో దానికన్నా కొంచెం ఎక్కువనే తినగలుగుతాం నార్మల్ రైస్తో బిర్యానీ చేసుకుంటే. చాలా టేస్టీ ఉంటుంది. మీరు అయితే ఇట్లా చేసుకొని తినండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.